ఒకసారి ఉండే Okay, good afternoon, everybody. కనిపిస్తుందండి నిమిషం. మాకు కనిపిస్తుందా పీపీ? హలో, కనిపిస్తుంది సార్. elasticity and elastic constants. Okay, ఎవరు జాయిన్ అయ్యారో ఒకసారి జాయిన్ చేసుకుంటాం. ఓకే, ఓకేనా? కనిపిస్తుందా? సో today we are going to discuss about elastic constants. మరి వినిపిస్తుందా? ఏమైనా ప్రాబ్లం ఉందా? మరి వినిపిస్తుందా? ప్రాబ్లం ఉందా? వినిపిస్తుంది సార్. త్వరగా వినిపిస్తుంది. కనిపిస్తుందా ఇమేజ్? అంటే క్లియర్ గా లేదు. వినిపిస్తుంది, కనిపిస్తుంది అంటే పిక్చర్ క్లారిటీ లేదు అంతేనా? అవును సార్. అది ప్రాబ్లం లేదు తల్లి, మనం చేయలేం. కానీ ఈరోజు ఎలాస్టిసిటీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, వాట్ ఈజ్ అన్ ఎలాస్టిసిటీ? ఒక బాడీకి ఉండేటటువంటి స్ట్రెచ్చింగ్ లేదా సాగదీసే గుణం అంటారు, సాగే గుణం. ఓకే, ద స్ట్రెచ్చింగ్ ఎబిలిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ నోన్ యాజ్ ఎలాస్టిసిటీ. స్ట్రెచ్చింగ్ ఎబిలిటీ అన్ని వస్తువులకి ఈ స్ట్రెచ్చింగ్ ఎబిలిటీ అనేటటువంటిది పూర్తిగా ఉండదండి. ఎందుకంటే ఈ స్ట్రెచ్చింగ్ ఎబిలిటీ అనేది ఏంటి అంటే కొన్ని వస్తువులకి ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ ఇలాంటివన్నిటికీ ఎక్కువగా ఉంటుంది, కొన్ని వస్తువులకి ఏమొచ్చి చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ తీసుకున్నాం అనుకో, చెక్క, దాని మీద ఎక్కువ ప్రెషర్ కలిగించినప్పుడు కొంతసేపటికి అది ఇరిగిపోతుంది. ఎక్కువ ప్రెషర్ కలిగించినప్పుడు కొంతసేపటికి అది ఇరిగిపోతుంది అనమాట. సో ఇలాంటి స్ట్రెచ్చింగ్ ఇలాంటివన్నీ మనకి వీటిని మనం ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటుంటారు. ఒక వస్తువు ఉండేటటువంటి ఎలాస్టిక్ ప్రాపర్టీ అనేసి మనం చెప్తా ఉంటాం. ఓకే, an elastic body is one that returns to its original shape after deformation. ఒక వస్తువు మీద మనం బలం ప్రయోగించి దాన్ని షేప్ను మార్చినప్పుడు ఆ బలం తీసేసిన తర్వాత అది దాని ఒరిజినల్ షేప్కి వచ్చేస్తే దాన్ని మనం స్థితిస్థాపక వస్తువు లేదా ఎలాస్టిక్ బాడీ అనేసి చెప్తూ ఉంటాం. స్థితిస్థాపక వస్తువు లేదా ఎలాస్టిక్ బాడీ అనేసి మనం చెప్తూ ఉంటాం. సో ఈ యొక్క ఎలాస్టిక్ బాడీ సో వాట్ ఆర్ ద ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్? ఓకే, సో ఇందాక ఎలాస్టిక్ బాడీ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. అండ్ ఎలాస్టిక్ బాడీ ఈజ్ వన్ దట్ రిటర్న్స్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ ఆఫ్టర్ డిఫర్మేషన్. ఓకే, సో వస్తువు మీద బలం ప్రయోగించినప్పుడు ఆ వస్తువు తాలూకా షేప్లో మార్పు వచ్చినప్పుడు మనం బలం తీసేగానే ఆ వస్తువు దాని ఒరిజినల్ షేప్ పొందుతుంది. సో బాడీ మనం ఎలాస్టిక్ బాడీ అంటాం లేదా స్థితిస్థాపక వస్తువు అనేసి ఉంటాం. ఓకే, సో రెండోది ఇన్ఎలాస్టిక్ బాడీ, అస్థితిస్థాపక వస్తువు. వస్తువు గురించి చెప్పుకుని
స్థితిస్థాపక వస్తువు ఇన్ఎలాస్టిక్ బాడీ. ఇన్ఎలాస్టిక్ అమ్మ మీరు మైక్స్ ఆపండి. ఇవాళ కొంచెం డౌన్ లో ఉంది కాబట్టి కొంచెం క్లారిటీ, వాయిస్ క్లారిటీ తక్కువగా ఉంటుంది. సో బీ పేషెంట్. Inelastic body. An inelastic body is the one that does not return to its original shape after a deformation. Inelastic body అంటే ఏంటి? అస్థితిస్థాపక వస్తువు మీద బలం ప్రయోగించినప్పుడు వస్తువు తాలూకా ఆకారంలో మార్పు వచ్చి బలం ప్రయోగం నిలిపివేసిన తర్వాత, అంటే ఆ బలాన్ని తీసేసిన తర్వాత అది తిరిగి అసలు ఆకారంలో రాకపోతే స్థితిస్థాపక వస్తువు అని మనం చెప్పుకుంటాం. బాల్ మనం గట్టి కాలుతుంటాం, అది కొంచెం నొక్కుకొని మనం ఎప్పుడైతే ఆ యొక్క ఫాల్స్ ని బయట తీస్తామో మళ్ళీ బాల్ ఒరిజినల్ షేప్ వచ్చేస్తుంది రౌండ్ గా. ఓకే, రబ్బర్ బ్యాండ్ సాగదీస్తాం, వదిలేస్తాం. సాగదీసినప్పుడు బాగా సాగిపోయి దాని షేప్ మారుతుంది, కానీ వదిలేసినప్పుడు తిరిగి దాని ఒరిజినల్ షేప్ కి వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాగా ఎలాస్టిక్ బాడీస్ ఏంటి? వాటి తాలూకా ఒరిజినల్ షేప్ అవి పొందుతాయి. ఇవి ఎలాస్టిక్ బాడీస్ ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ. ఎలాస్టిక్ బాడీస్ కి ఫర్ ఎగ్జాంపుల్ పిండి ముద్దని గట్టిగా మనం నొక్కినప్పుడు దాని తాలూకు షేప్ మారిపోతుంది. దాన్ని నొక్కడం అనేటువంటి ఫోర్స్. అది తీసేస్తే మళ్ళీ దాని ఒరిజినల్ షేప్ రాదు కదా. అన్ని పేర్లు రాదు, దాని ఒరిజినల్ షేప్ రాదు కదా. ఎంపీసీ సపరేట్. ఓకే, సో అలాగే పిండి ముద్ద, మట్టి, బంకమట్టి, ఏది తీసుకోండి, దాని మీద బలం ప్రయోగిస్తే నొక్కుంటుంది, బలం వదిలిగానే అది మామూలు స్టేజ్కి అయితే వచ్చేది. ఓకేనా? సో అసలు ఒక వస్తువు ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ అనేటటువంటిది ఏ విధంగా మనం చెప్పచ్చు? హౌ కెన్ వి డిఫర్ బిట్వీన్ ద ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిసిటీ ఆఫ్ అ బాడీ? ఓకే, an elastic collision loses no energy. స్థితిస్థాపక అభిఘాతంలోని, అంటే ఒక వస్తువు గట్టిగా గోడ వెంట, ఫర్ ఎగ్జాంపుల్ బాల్ తీసుకోండి, మామూలు రబ్బర్ బాల్ తీసుకోండి, గాజుతో తయారు చేసిన బాల్ తీసుకోండి. ఓకే, 2 బాల్స్ సేమ్ సైజు, సేమ్ షేప్, సేమ్ వెయిట్. ఒకటి రబ్బర్, ఒకటి గాజు. ఓకే, రబ్బర్ బాల్ని గోడ కొట్టినప్పుడు ఆ బాల్ గోడ తగిలినప్పుడు బాల్ మీద గోడ బలంగా ఫోర్స్ అప్లై చేస్తుంది. అవునా కాదు? ఫోర్స్ అప్లై చేస్తుంది. ఈ ఫోర్స్ వలన ఆ యొక్క బాల్ గోడని టచ్ అయ్యి అది తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అక్కడ బాల్ యొక్క షేప్ ఏమైనా మారుతుందంటే, గోడని టచ్ అయినప్పుడు కొద్దిగా నొక్కున్నట్టు కనిపిస్తుంది, కానీ గోడ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు దాని ఒరిజినల్ షేప్ దానికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ బాల్ తాలూకా గతి శక్తి, బాల్ వెళ్ళి గోడను గుర్తుకోవడం అనేది కైనెటిక్ ఎనర్జీ కదా, కైనెటిక్ మోషన్, గతి శక్తి. ఆ గతి శక్తి పూర్తిగా ఆ బాల్ కు మళ్ళీ తిరిగి ఉండిపోవడం వలన ఆ బాల్ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. అదే గాజు బాల్ తీసుకున్నాం అనుకోండి, గోడని వెళ్ళి ఢీకొన్నప్పుడు ఆ గోడ దీని మీద బలం ప్రయోగించినప్పుడు అదేమవుతుందండి? విరిగిపోతుంది. అంటే దాని తాలూకా షేపు మారిపోతుంది, అది పర్మనెంట్గా. ఎందుకంటే గాజుతో చేసిన బాల్ కదా, ఒకసారి గోడ ఢీకొనగానే దాని షేప్ కాస్త పోతుంది అన్నమాట, ఓకే, సో ఎలాస్టిక్ కొల్యూషన్లో ఎనర్జీ లాస్ ఉండదు, ఇన్ఎలాస్టిక్ కొల్యూషన్లో ఎనర్జీ అయితే నష్టం జరుగుతుంది. అలాగే డిఫర్మేషన్, ఆకారంలో మార్పు, దాన్ని వికృతి అంటాము. ఎలాస్టిక్ కొల్యూషన్లో అయితే ఆ యొక్క బలం ప్రయోగించడం తీసేసిన తర్వాత ఆ డిఫర్మేషన్ అంతా పోయి మళ్ళీ తిరిగి ఆ వస్తువు దాని ఒరిజినల్ షేప్కి వచ్చేస్తుంది. కానీ ఈ యొక్క ఇన్ఎలాస్టిక్ కొల్యూషన్లో అస్థితిస్థాపక వస్తువుకు సంబంధించి
ఈ డిఫర్మేషన్ లేదా ఈ యొక్క ఆకారం మార్పు అనేది అయితే పర్మనెంట్ గా జరగచ్చు, అయితే పర్మనెంట్ గా జరుగుతుంది. సో ఎలాస్టిక్ ఇన్ ఎలాస్టిక్ ఉండేటువంటి బేసిక్ డిఫరెన్సెస్ అవే అన్నమాట, బేసిక్ డిఫరెన్సెస్ అవే. ఇప్పుడు మనం స్ప్రింగ్ గురించి స్ప్రింగ్ ఎలాస్టిక్ బాడీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. స్ప్రింగ్ అనేది ఎలాస్టిక్ బాడీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలాగో చెప్తాను వినండి. సో మనం ఒక స్ప్రింగ్ తీసుకున్నప్పుడు దాన్ని వేలాడదీసి సాగదీసి వదిలేసాం అనుకున్నాం. అప్పుడు ఏమవుతుందండి? సాగదీసి వదిలేసాం, అది కొంచెం ముందుకు సాగి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది, కొద్దిగా సాగుతుంది, మళ్ళీ తిరిగి అది వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ దాని షేప్ మార్పు అవుతుంది, దాని పక్కన అప్పుడు దాని షేప్ లోకి మార్పు అవుతుంది, కొంచెం సాగుతుంది. ఎప్పుడైతే మనం లాగినటువంటి బలం దాన్ని వదిలేసామో, లేదా దాని మీద ప్రయోగించిన బలాన్ని వదిలేసామో, వెంటనే స్ప్రింగ్ వెనక్కి వెళ్తుంది. వెనక్కి వెళ్ళడానికి ఆ స్ప్రింగ్ అంతర్గతంగా ఉన్నటువంటి దాన్ని మనం సాగుతాం కదా కింది వైపు, సో ఇది వెనక వైపు లాగుతుంది, దాన్ని మనం రిస్టోరింగ్ ఫోర్స్, పునఃస్థాపక బలము అని చెప్తూ ఉంటాం. దాన్ని క్యాపిటల్ F తో చూపిస్తూ ఉంటారు. F = -kx అనేటువంటి సమీకరణంతో రాస్తాం. K అనేది రిస్టోరింగ్ కోఎఫిషియంట్, పునఃస్థాపక స్థిరాంకము. The restoring force acts in the direction opposite the displacement of the oscillating body. సో స్ప్రింగ్ ని మనం స్ట్రెచ్ చేసి వదిలినప్పుడు ఏ డైరెక్షన్ అయితే స్ట్రెచ్ చేసామో దానికి రివర్స్ డైరెక్షన్ లో సో సాధారణంగా ఈ వస్తువు స్థితిస్థాపక వస్తువు, అది స్థితిస్థాపక వస్తువు అనేటటువంటిది దేని గురించి చెప్పుకోవచ్చు? మనం చెప్పుకోవచ్చు. హుక్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క వస్తువు ఎలాస్టిక్ అండ్ ఎలాస్టిక్ అని చెప్పడానికి ఒక పెట్టాలంటే హుక్స్ ఏమని చెప్పిందంటే of a body between the body బుక్స్ లా చెప్తుంది అనమాట. ఓకే, సో స్ప్రింగ్ అని తీసుకున్నాం అనుకోండి. when a spring is touched, there is a restoring force that is proportional. పనిచేస్తుంది అనమాట. ఓకే, సో F = -kh, where k is the spring constant. K ని స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటాము. K = ΔF/Δx అనేసి మనం చెప్తా ఉంటాం. ΔF/Δx అనేసి మనం చెప్తా ఉంటాం. ఓకే, సో స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే స్ట్రెస్ ని తెలుగులో ఒత్తిడి అంటారండి, స్ట్రెయిన్ ని విరూపణ అంటారు. స్ట్రెస్ ని ఒత్తిడి అంటారు, స్ట్రెయిన్ ని విరూపణ అంటారు, రెండు బలాలే. ఓకే, సో స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అనేది ఇట్స్ రిఫర్స్ టు ద కాజ్ ఆఫ్ డిఫర్మేషన్. స్ట్రెయిన్ రిఫర్స్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ డిఫర్మేషన్. స్ట్రెస్ అనేది డిఫర్మేషన్ లేదా విరూపణ లేదా దాని యొక్క ఆకారంలో మార్పు కలిగించేటటువంటి భావం. స్ట్రెయిన్ అనేది ఆ
బలం వలన ఆ స్ట్రెస్ వలన వచ్చేటటువంటి విరూపణ. ఓకే, సో స్ట్రెయిన్ విరూపణ అంటాం. ఆకారంలో మార్పు వస్తుంది కదా, దాన్ని వికృతి అని కూడా అంటారు. ఈ ఆకారంలో మార్పునే మనం స్ట్రెయిన్ అనేసి చెప్తా ఉంటాం అన్నమాట. సో స్ట్రెస్ రిఫర్స్ టు ద కాస్ ఆఫ్ డిఫర్మేషన్ అండ్ స్ట్రెయిన్ రిఫర్స్ టు ద కాస్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ డిఫర్మేషన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ప్రింగ్ మనం ఇందాక చెప్పుకున్నటువంటి స్ప్రింగ్ ని తీసుకున్నట్లయితే, ఆ యొక్క స్ప్రింగ్ మీద మనం స్ప్రింగ్ అడుగు భాగాన్ని పట్టుకుని గట్టిగా లాగుతాం కదా, దాన్ని మనం స్ట్రెస్ అంటాం, బలం ప్రయోగిస్తాం. దానివల్ల ఎక్స్ అనేటటువంటి దూరం అది కదులుతుంది అని మనం తీసుకోవచ్చు. ఓకే, ఈ ఎంత దూరం అయితే కదిలిందో దాన్ని మనం స్ట్రెయిన్ అంటాం. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. స్ట్రెస్సెస్ ఎన్ని రకాలు? సాధారణంగా స్ట్రెస్సెస్ మనకి ముఖ్యంగా ఒక 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఎలాంగేషన్ లేదా టెన్షన్ స్ట్రెస్ అంటారు. 2 కంప్రెషన్ అంటారు. 2 కంప్రెషన్ అంటాం. ఎలాంగేషన్ స్ట్రెస్ లేదా విరళీకరణం, కంప్రెషన్ లేదా సంపీడకం. ఓకే, a tensile stress occurs when equal and opposite forces are directed away from each other. ఒక వస్తువు మీద ఈ యొక్క టెన్షన్ ఫోర్స్, టెన్షన్ స్ట్రెస్ లేదా తన్యత బలము, తన్యత ఒత్తిడి ఎప్పుడు ఏర్పడుతుంది? ఆ వస్తువు మీద 2 సమానమైనటువంటి బలాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు ఏర్పడుతుంది. 2 సమానమైన బలాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఒక పొడవైనటువంటి తాడుని ఒక స్థిరమైనటువంటి ఆధారానికి వేలాడదీసాం. ఓకే, వీఆర్ హ్యాంగింగ్ అ లాంగ్ రోప్ టు ఫిక్స్డ్ హింజ్ ఆర్ వాల్కి ఫిక్స్ చేసి వేలాడదీసాం. కిందన బరువు పెట్టాం. ఓకేనా? ఈ తాడు ఎంతవరకు అయితే అలా నిలబడి ఉంటుందో తెలుసా? ఈ యొక్క మనం పెట్టినటువంటి బరువు వలన ఆ తాడు మీద ఎర్త్ వైపు కలిగే బలం, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజీ, వెయిట్. ఓకే, దాని డబ్ల్యూతో చూపిస్తారు. అది ఈ దాని కరెక్ట్గా ఆపోజిట్గా ఆ యొక్క హ్యాంగింగ్ పాయింట్, వేలాడదీసినటువంటి బిందువు మీద తాడు కలిగించేటటువంటి రివర్స్ ఫోర్స్ ఎఫ్, ఈ 2 ఈక్వల్గా ఉన్నంత వరకు ఆ తాడు ఫిక్స్డ్గా అక్కడ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ రెండిట్లో ఎఫ్ తక్కువ డబ్ల్యూ ఎక్కువ అయిపోయితే ఆ యొక్క తాడు తెగిపోతుంది. సో దీన్నే మనం టెన్షన్ స్ట్రెస్ అనేసి చెప్తా ఉంటాం, తన్యత బలము అనేసి చెప్తా ఉంటాం. అదే ఇదే బలాలు ఒకదాని వైపు ఒకటి, అంటే ఒకదాని వైపు ఒకటి పనిచేస్తే దాన్ని మనం కంప్రెసివ్ స్ట్రెస్ లేదా సంపీడ్య బలము అనేసి చెప్తా ఉంటాం. ఒకదాని వైపు ఒకటి పనిచేస్తుంది. ఇందాక ఒకదానికొకటి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది, ఇప్పుడు ఒకదాని వైపు ఒకటి పనిచేస్తాం. సో ఈ స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి, సో స్ట్రెస్ ఇస్ ద రేషియో ఆఫ్ ద అప్లైడ్ ఫోర్స్ టు ద ఏరియా ఆర్ విచ్ ఇట్ యాక్ట్స్. స్ట్రెస్ కి డెఫినేషన్ ఏంటంటే ఒత్తిడి ఒక ఏకాంక వైశాల్యం మీద లంబంగా దాని మీద పనిచేసేటటువంటి బలం, దాన్ని మనం ఒత్తిడి అంటారు. స్ట్రెస్ ఇస్ ద రేషియో ఆఫ్ ది అప్లైడ్ ఫోర్స్ change of the dimensions or shape of the body as a result of an applied stress. ఒక వస్తువులో ఒత్తిడి కలిగించడం వలన ఆ యొక్క వస్తువు మీద పనిచేసే విరూపణ లేదా వస్తువులు ఏర్పడేటటువంటి వికృతి లేదా విరూపణ, దాన్ని మనం వికృతి అంటాం. ఓకే, స్ట్రెస్ ఇస్ ద రిలేటివ్ చేంజ్ ఇన్ ద డైమెన్షన్స్ ఆర్ షేప్ ఆఫ్ బాడీ as a result of an applied force, applied stress. Okay, for example, change in length per unit length, change in volume per unit volume. సో అవి స్ట్రెయిన్ కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్ లోని మొత్తం 3-4 రకాలు ఉన్నాయండి. అందులో ఫస్ట్ ఇది లాంగిట్యూడినల్ స్ట్రెస్ అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనుదైర్ఘ్య విరూపణ, అనుదైర్ఘ్య వికృతి, అనుదైర్ఘ్య ఒత్తిడి లాంగిట్యూడినల్ స్ట్రెస్, అనుదైర్ఘ్య విరూపణ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఓకే, సో ఒక పొడవైనటువంటి తీగ వైర్స్ తీసుకున్నాం అనుకోండి. వైర్స్ ని
ఒకవైపు గట్టిగా బిగించి రెండో వైపు బలం ఉపయోగిస్తే అది సాగుతుంది. రెండో వైపు బలం ఉపయోగిస్తే అది బాగా సాగుతుంది అన్నమాట. అది బాగా సాగుతుంది. ఓకే, సో దీన్ని మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనేసి చెప్తా ఉంటాం. దీని తాలూకా వాల్యూ కూడా F/A అని చూపిస్తారండి. ఎంత మొత్తంలో సాగింది దాని ఒరిజినల్ పొడవుకి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్లు పొడవు 100 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి వైర్ మీద నువ్వు గట్టిగా బలం ఉపయోగించినప్పుడు 1 సెంటీమీటర్ సాగింది అనుకున్నాం. 1 సెంటీమీటర్ సాగింది అనుకున్నాం. సో స్ట్రెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, వికృతి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎంత మొత్తంలో సాగింది బై దాని ఒరిజినల్ పొడవు అంటే ΔL/L. ఈ ΔL వాల్యూ ఇక్కడ మనకు 1 సెంటీమీటర్, L వాల్యూ మనకి 1 సెంటీమీటర్. సో 1/100 అంటే 0.01 అది మనకి స్ట్రెయిన్ అంటాం అన్నమాట. 0.01 మనం స్ట్రెయిన్ అనేసి చెప్తా ఉంటాం. 0.01 మనం స్ట్రెయిన్ అని చెప్తా ఉంటాం. సో ఈ విధంగా ఈ యొక్క స్ట్రెయిన్ ని మనం కొలుస్తాం. స్ట్రెస్ ని F/A తో ఇస్తాము, స్ట్రెయిన్ ని ΔL/L తోటి చూపిస్తూ ఉంటాం. ఓకే, అనుపాత అవధి ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటి? అనుపాత అవధి అంటే ఏమిటి? సో the elastic limit is the maximum stress in a body can experience without becoming permanently deformed. ఒక వస్తువు మీద ఎంత వరకు అయితే ఒత్తిడి తట్టుకొని ఆ వస్తువు స్థిరంగా నిలబడగలుగుతుందో దానిని మనం ఎలాస్టిక్ లిమిట్ అనేసి చెప్తా ఉంటాం. ఇట్ ఈస్ ద మాక్సిమం స్ట్రెస్ ఏ బాడీ కెన్ ఎక్స్పీరియన్స్ వితౌట్ బికమింగ్ permanently deformed. Okay, సో మనం ఎక్కువ మొత్తంలో బలం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాడు వేలాడి తీసాం, దానికి ఒక 10 కేజీలు వేసాం వెయిట్, అది భద్రంగా ఉంటుంది. 15 కేజీలు వేసాం, కొంచెం సాగుతుంది. 20 కేజీలు వేసాం, మరి కొంచెం సాగుతుంది. 30 కేజీలు వేస్తే తెగిపోయింది అనుకోండి. సో 30 కేజీలు అనేటటువంటిది అది ఇంకా భరించలేనటువంటి దాని ఒత్తిడి విలువ అనమాట. సో ఒక తాడు దాని ఎలాస్టిక్ లిమిట్ అంటారు. అంటే ఒక తాడు ఇంత మొత్తంలో బరువును మాత్రం కాయగలదు అనేటటువంటిదే దాని యొక్క ఎలాస్టిక్ లిమిట్ అనమాట. ఇంత మొత్తంలో బరువును కాయగలదు అని చెప్పేదే ఎలాస్టిక్ లిమిట్. ఓకే, సో ఈ యొక్క ఎలాస్టిక్ లిమిట్ కూడా మనం స్ట్రెస్ F/A తోటి చూపిస్తామండి. అనుపాత అవధి లేదా స్థితిస్థాపక అవధి అని చెప్తా ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను కదా, ఒక తాడు వేలాడదీస్తాం, దాని మీద కొంత బరువు వేసినప్పుడు అది తట్టుకుంటుంది. మరి కొంచెం వేసినప్పుడు కొద్దిగా సాగుతుంది. ఎందుకు? ఈ పైకి ఉండేటువంటి ఫోర్స్ అన్నా ఈ కింద వైపు అప్లై అయ్యే ఫోర్స్ ఎక్కువ అవుతుంది అనమాట. మరి కొంచెం బరువు వేసాం అనుకోండి, తాడు తెగిపోయింది అనుకున్నాం అనుకోండి, దాన్ని మనం స్థితిస్థాపక అవధి అనుకుంటాం. ఓకే, ఎలాస్టిక్ లిమిట్ అని చెప్పేస్తా ఉంటాం. సో ఇఫ్ ద స్ట్రెస్ ఎక్సీడ్స్ ద అల్టిమేట్ స్ట్రెంత్ ద స్ప్రింగ్ బ్రేక్స్. ఒక వస్తువు తట్టుకునేటటువంటి కెపాసిటీ కన్నా ఎక్కువ కెపాసిటీ కానీ మనం ఇచ్చినట్లయితే ఆ వస్తువు లేదా తాడు తెగిపోతుంది. వస్తువులని పర్మనెంట్ గా డిఫార్మిటీ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్థితిస్థాపక గుణకము అంటే ఏంటి? స్థితిస్థాపక గుణకము అంటే ఏంటి? Within the elastic limit, an elastic deformation in strain is directly proportional to the stress. అనుపాత అవధి మధ్యలో, అనుపాత అవధికి లోబడి ఒక వస్తువు మీద పనిచేసేటటువంటి ఒత్తిడికి ఆ వస్తువు మీద యొక్క విరూపణ రెండు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. దీన్నే మనం అనుపాత స్థితిస్థాపకత గుణకము అని చెప్తా ఉంటాం. స్థితిస్థాపక గుణకము అని చెప్తా ఉంటాం. అనుపాత అవధికి లోబడి ఒక వస్తువు మీద ప్రయోగింపబడినటువంటి ఒత్తిడికి ఆ వస్తువులో కలిగేటటువంటి విరూపణకి మధ్య ఉండేటటువంటి నిష్పత్తి, దాన్ని మనం స్థితిస్థాపక గుణకం అనేసి చెప్తా ఉంటారు. సో ఈ స్థితిస్థాపక గుణకాలు
మనకి 3 అండి. ఒకటి యంగ్ గుణకం, యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ ఇస్ గివెన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఒక వస్తువు మీద స్థితిస్థాపకత లోబడి అనుదైర్ఘ్య ఒత్తిడికి అనుదైర్ఘ్య విరూపణకి మధ్య ఉండేటువంటి నిష్పత్తిని యంగ్ గుణకము అంటారు. y ఈక్వల్ టు ఎఫ్ బై ఏ బై డెల్టా ఎల్ బై ఎల్ లేదా ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్ అని మనం చూపిస్తాం. నెక్స్ట్ షియర్ మాడ్యులస్, విరూపణ గుణకము. షియరింగ్ స్ట్రెస్ బై షియరింగ్ స్ట్రెయిన్. వస్తువు మీద కలగజేయబడినటువంటి విరూపణ ప్రతిబలానికి విరూపణకు మధ్య గల నిష్పత్తిని షియర్ మాడ్యులస్ లేదా రిజిస్టీ మాడ్యులస్ అని కూడా మనం చెప్తూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చదరపు దిమ్మ తీసుకొని ఒక ఎడ్జ్లో మనం గట్టిగా బిగించేసి రెండో ఎడ్జ్లో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ కింద వైపు ఎడ్జ్ మనం గట్టిగా బిగించేసి పై వైపు ఎడ్జ్ మీద బలం ప్రయోగించమనుకోండి, అది నెమ్మదిగా పై వైపు ఎడ్జ్ వెంబడి సాగుతుంది అన్నమాట. ఓకే, దీన్నే ఎంత మొత్తంలో సాగింది అనేదాన్ని ఫై అంటారండి. అది స్ట్రెయిన్ యాంగిల్ అని చెప్తా ఉంటారు. యాంగిల్ ఫై ఇస్ ద స్ట్రెయిన్. స్ట్రెస్ ఏమైతే ఎఫ్ బై ఏ తోటి ఇస్తాం. సో దీని తాలూకా షియర్ మాడ్యులస్ వాల్యూ ఎఫ్ బై ఏ బై డిఎల్ డి బై ఎల్ అనమాట, లేదా ఎఫ్ బై ఏ బై ఫైవ్, ఎఫ్ బై ఏ బై ఫైవ్. ఓకే, డిఏ అనేటటువంటిది అది పొందినటువంటి విలువ, ఎల్ అనేది దాని పొడవు. దీన్ని మనం స్ట్రెయిన్ యాంగిల్ రేడియన్స్ తోటి చూపిస్తూ ఉంటామండి. దీని తాలూకు ప్రమాణాలు పాస్కల్, దీని యొక్క ప్రమాణాలు కూడా పాస్కల్. ఓకే, సో నెక్స్ట్ మూడోటటువంటిది బల్క్ మాడ్యులస్. మూడోటటువంటిది బల్క్ మాడ్యులస్ లేదా స్థూల గుణకము అంటాం. సో ఒక బాడీని ఫుల్ యాజ్ ఎ హోల్గా తీసుకున్నట్లయితే ఆ మొత్తం వాల్యూమ్ మీద ఎంత మొత్తంలో బలం ప్రయోగించాము, దానిలో ఎంత విరూపణ కలిగింది అనేటటువంటిదే బల్క్ మాడ్యులస్ లేదా స్థూల గుణకము. వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్, వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్ లేదా ఈ యొక్క ఘనపరిమాణ ఒత్తిడి బై ఘనపరిమాణ విరూపణ. సో దీన్ని మనం మైనస్ ఎఫ్ బై ఏ బై డెల్టా వి బై వితో ఇస్తాం. ఎందుకంటే మైనస్ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క వస్తువు మీద ఘనపరిమాణం అంతటా మనం గట్టిగా వస్తువు మీద ఒత్తిడి కలిగించుకుంటూ వస్తువు కుచించుకుపోతుంది, అంటే దాని ఘనపరిమాణం తగ్గిపోతుంది అనమాట. ఇంత ఉండేటటువంటి వస్తువు మీద నువ్వు అన్ని వైపుల నుంచి బలం ప్రయోగిస్తే వస్తువు త్వరగా సైజు తగ్గిపోతుంది. సో తగ్గడం వలన దాని త్వరక వాల్యూమ్ తగ్గడం వలన తొలి వాల్యూమ్ ఇనిషియల్ వాల్యూమ్ ఎక్కువ, ఫైనల్ వాల్యూమ్ తక్కువగా ఉండడం వలన దాన్ని అందులో కలిగించేటటువంటి బలం దాన్ని మైనస్ తో చూపిస్తాం. సో బల్క్ మాడ్యులస్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్ బికాస్ ఆఫ్ డిక్రీస్ ఆఫ్ వి. బల్క్ మాడ్యులస్ స్థూల గుణకం ఎప్పుడు మైనస్ తోటే ఉంటుంది. దాని వాల్యూ మైనస్ ఎఫ్ బై ఏ బై డెల్టా వి బై వి. సో ఈ విధంగా మనం 3 గుణకాలని మనం చెప్తామండి. ఈ 3 గుణకాలు ఒకదానితోటి ఏ విధంగా అనులోమంగా ఉంటాయి అనేటటువంటిది నెక్స్ట్ క్లాస్లో మనం వివరించుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. అరణు సార్ వెళ్ళిపోయారా? లెఫ్ట్ అయిపోయారు సార్. లెఫ్ట్ అయిపోయారా? ముందు క్లాస్ ఏనంటారా? ఎందుకు లెఫ్ట్ అయిపోయారా? అయిపోయి క్లాస్ అయిపోయిందా? గంపరాయరా గంపరాయకి వచ్చి ఉన్నా.
పాడేరుకున్నా అనుకున్నా. పాడర్ నుంచి వచ్చాను ఇప్పుడే, వెళ్ళిపోతాను మళ్ళీ పాడర్కి. పాడేరుకుతావా? వెళ్ళిపోతాను పాడర్కి, మళ్ళీ వెళ్తాను. ఓ సార్ వెళ్ళిపోయారా? సార్ వెళ్ళిపోయారు. ఏ లోకంలో ఉన్నావు? ఎవడరా వినకుండా ఏం చేస్తుంటారు ఎంతసేపు? వాడు ఆన్ చేస్తే కూడా వెళ్ళిపోయింటారు క్లాస్ వినకుండా, అందుకని సార్ సార్ వెళ్ళిపోయింది కూడా తెలీదా? మరి వినండి రాస్తున్నారు అరే మీరేం చేస్తున్నారు? కదా మరి. రేయ్ ఆడుకుంటున్నావురా? మంచిది. రా లేదా ఇక్కడ క్లాస్ లో చేయాల్సిన అల్లరి ఇలా బయట మాస్టర్ క్రియేట్ చేయండి మరి. అరుణ్ వెంకట్ గురు చెప్పు రేట్ వేసాను. ఏదో లింక్ వచ్చింది రా, చూడండి రా, ఫిజిక్స్ క్లాస్ ఏదో లింక్ వచ్చింది, క్లిక్ చేయండి. లింక్ వచ్చిందా? కృష్ణ సార్ ఓ ఎంపీసీఎస్ వాళ్ళకి, ఎంపీసీఎస్ వాళ్ళకి ఎంపీసీఎస్ క్లాస్ వెళ్తారా మళ్ళీ? ఎంపీసీఎస్ కెమిస్ట్రీ వెళ్దాం పద. మళ్ళీ క్లాస్ వెళ్ళండి రే. లేపు కాలేజ్ వెళ్ళిపోండి రా. కాలేజ్ అక్కడ అడవి అవుతారా? అడవి ఎక్స్ట్రా క్లాస్ అవుతుందా? వెళ్దాం. అదేంది మరి ఇప్పుడు మనం లైబ్రరీకి పోదంటారా? లైబ్రరీ పదండి, చాలా పుస్తకాలు ఉన్నాయట కొత్త. ఆడ ఉన్నాయి కానీ అద్దాల లోపల పెట్టి ఉంటారు. కొట్టేసుకుంటున్నారేట అది. శివాజీ లెఫ్ట్. అరుణ్ గురు ఎత్తున్నాడు సయ్యు. నువ్వు కూడా ఎత్తు మరి, కూడా ఎత్తా చేతురా. చేతులు ఎత్తేస్తున్నారు ఏమన్నా ఉంది? హలో నాగా ఏందిరా ఇదంతా? ఏంటి అసలు ఏంటి అర్థం కావట్లేదు. ముక్కలు అర్థం కావట్లేదు, ముక్కలు ముఖాలను చూపించండి రా. ముఖాలు చూపించండి రా, చూపించండి. ముక్కలుగా చూపించండి. చూడండి నేను రెడీ. మొహాలుగా తీసుకున్నా అబ్బా అరుణ్ కుమార్ ముందు. బిల్డింగ్ ఫ్లవర్ బాగుందా? బాబోయ్ ఏమున్నారా అందరు? వెళ్ళారా అందరు? ఊరికెళ్ళి నల్లగా అయిపోయారట. నమస్తే గురు. సబ్మిట్ చేయరా? వెరీ గుడ్. మళ్ళీ నేను ఒకసారి మాకేమి చెక్ చేశారా మీకు? చెకింగ్ చేశారా మీకు? చెకింగ్ అంటే లేదురా సారు అప్పుడు లేదు, మొన్న రాలేదు సారు. ఇంకో అబ్బాయికి ఇస్తాను, సార్ ఇచ్చేమన్నాడు, అబ్బాయికి ఇస్తాను. బాగా ఇచ్చారా గూగుల్ మీట్ మీకు మాట్లాడుకోవడానికి?
గూగుల్ నుంచి మన పాస్వర్డ్ కోసం ఇచ్చాడు, క్లాస్ కోసం కాదు. సార్ వచ్చారు చూడండి. బాయ్ రా, లెఫ్ట్ అయిపోతున్నా. బాయ్ బాయ్, లెఫ్ట్ అయిపోతున్నాను.